అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు చూద్దామని మేము ముందుకొచ్చేసాను. శ్రావణ మాసం వస్తుంది కదా! అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కాబట్టి, ఈ వీడియోలో నేను కొన్ని మాటలు చెప్దామని మేము ముందుకొచ్చేసానండి. ఈ మాటలేంటి అంటే, ఇప్పుడున్న రోజుల్లో ఎలా ఉంది, ఏమి నడుస్తుంది అంటే, భక్తి అనేది ప్రతి ఒక్కళ్ళకి ఎక్కువైపోయిందండి. చాలామంది ఘోరమైన భక్తుల్లాగా మారిపోయారు, తయారైపోయారు. ఉన్నదానికంటే ఎక్కువగా చెయ్యాలి, ఉన్న వాటికంటే ఎక్కువ హంగులు, ఆర్భాటాలు చేసుకోవాలి. అది పూజ కాదు, అది ఒక ప్రచారంగా చేసుకోవాలి అని ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. లేనిపోయిన గిఫ్టులు కొనుక్కురావడం, రిటర్న్ గిఫ్టులు ఇవ్వడము, చాలా 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 డబ్బు ఖర్చు పెట్టడం అనేది ఈ వరలక్ష్మి వ్రతం పేరుతో జరిగిపోతుందండి. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, వెనకటి రోజుల్లో ఇవన్నీ ఉన్నాయా అండి? ఏదో పండు తాంబూలం ఇచ్చి పంపించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో డెకరేషన్లు, ఆర్భాటాలు, హంగులు, ఎన్నెన్ని బొమ్మలు, దేవుడు కాళ్ళు, దేవుడు చేతులు, దేవుడు తలకాయ, దేవుడి మెడ, ఇన్ని రకాలుగా పెట్టి ఈ భక్తి అనే దాన్ని ప్రచారం చేసి ఉన్నయి లేనియి కానియి అయినయి చేసేస్తున్నారు. పూజ చేసుకోవాలి, పూజ చేసుకోవటం మంచిదే. ప్రతి ఇంట్లో పూజ చేసుకోవాలి, బాగుండాలి, అందరూ బాగుండాలి. కానీ ఈ హంగులు, ఆర్భాటాలు ఎందుకండి చెప్పండి? ఇప్పుడు ఒక 5గురు ముత్తైదువుల్ని పిలుచుకొని పూజ చేసుకొని పండు తాంబూలం ఇచ్చుకుంటే సరిపోదా అండి? ఈ రిటర్న్ గిఫ్టులేంది, ఈ వెండి బొచ్చులేంది, ఈ వెండి గ్లాసులేంది, ఇవన్నీ చూపించుకోవటం ఏంటి? మళ్ళీ వీటి గురించి వీడియోలు పెట్టుకోవటం ఏంటి? వీటి గురించి మాట్లాడటం ఏంటి? వంశపారంపర్యంగా వంశంలో ఏదైతే జరుగుతుందో అదే చేసుకోవాలి కదా! వాడెవడో చేశాడు, మనం కూడా చేద్దాం అనుకోవటం ఎంత తప్పు. అవును కదా! కొన్ని కులాల వాళ్ళకి కొన్ని ఆచారాలు, కొన్ని మతాల వాళ్ళకి కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. అలా చేసుకోవాలి. ఏమంటారు? మీరే చెప్పండి.